పిచ్చిరెడ్డి, మురళీదేవి, జూపల్లి రామేశ్వరరావు ఈ నేమ్స్ అందరూ వినే ఉంటారు. ఒకవేళ వినలేదంటే డెఫినెట్గా తెలుసుకోవాల్సిందే. 1989లో పిచ్చిరెడ్డి గారు ఒక చిన్న షెడ్లో 2 ఎంప్లాయీస్తో స్టార్ట్ చేశారు. ఆయన ఏమైనా సాఫ్ట్వేర్ బిల్డ్ చేశారా? లేదు. ఏమైనా వీసీ ఫండింగ్ చేశారా? లేదు. ఎక్కడో భూమి కిందన ఎవరికి కనిపించిన బేసిక్ పైప్స్ని లే చేసేవారు. కానీ ఈరోజు MEIL, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళ వాల్యుయేషన్స్ తెలుసా? కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. ఇండియాలో ఉన్న మేజర్ డ్యామ్స్, పవర్ గ్రిడ్స్, ఇరిగేషన్ సిస్టమ్స్ అన్నీ వీళ్ళే బిల్డ్ చేస్తారు. మరి మురళీదేవి మనం వేసుకునే ట్యాబ్లెట్లోని మెయిన్ రా మెటీరియల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అదే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, APIs అంటాం. గ్లోబల్ ఫార్మా జైన్స్ అందరూ వాళ్ళ క్రిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ని డివి ల్యాబ్స్కి అవుట్సోర్స్ చేస్తారు. ఈయన మన తెలుగులో మోస్ట్ వెల్దియెస్ట్ మ్యాన్. ఇంకా జూపల్లి రామేశ్వరరావు గారు మై హోమ్ గ్రూప్ ఉంది కదా, 18,000 crore ఎంపైర్గా బిల్డ్ చేశారు. రా సిమెంట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్స్, ఏ రకమైన జీరో డిజిటల్ ప్రోడక్ట్స్, జీరో ట్రెండ్ చేసింగ్, ఇండియా గ్రోడ్ అవ్వడానికి బేసిక్ కావాల్సిన ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే వాళ్ళు ఫోకస్ చేశారు. 3 different men, 3 different businesses, కానీ ఒక కామన్ పాయింట్, వీళ్ళలో ఎవరు కూడా గ్లామర్ ఉన్న బిజినెస్ని పిక్ చేసుకోలేదు. వీఆర్ డిస్రప్టింగ్ ద మార్కెట్ అని లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టలేదు. ఏ స్టార్టప్ కాన్ఫరెన్స్కి వెళ్ళి వాళ్ళ నుంచి స్పీచ్ ఇవ్వలేదు. సింపుల్గా చెప్పాలంటే డబ్బులున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ మాకు సూట్ అవ్వదు, చూడడానికి బాగోదు అని పక్కన పడేసిన ఒక రియల్ గ్రోయింగ్ మార్కెట్ని వీళ్ళు ఎర్లీగా క్యాప్చర్ చేశారు. కీవర్డ్ ఇస్ ఎర్లీ. ఈ ముగ్గురు బిజినెస్ జైన్స్ కేవలం ఒక బోరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినందుకే లక్షల కోట్లు ఎర్న్ చేయలేదు. అనార్గనైజ్డ్గా ఉన్న మార్కెట్లోకి అందరికంటే ముందు వెళ్ళి ఆర్గనైజ్ చేశారు. సో బేసికల్గా ఫస్ట్ కమర్స్ అడ్వాంటేజ్. బోరింగ్గా ఉండడం స్ట్రాటజీ కాదు బాస్, అన్టాప్డ్ మార్కెట్ని ఫైన్ చేయడమే స్ట్రాటజీ. కానీ రైట్ నౌ ఇన్ 2026 ఎవరో యూట్యూబ్లో చెప్పారని చెప్పి మీరు వెళ్ళి బ్లైండ్లీ ఒక బోరింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా ఒక రెడ్ ఓషన్లోకి వెళ్తారు. చుట్టుపక్కల ఒక 50 మంది కాంపిటీటర్స్ ఉంటారు, మార్జిన్స్ మొత్తం థిన్ అయిపోతాయి. మీ క్లయింట్స్ మిమ్మల్ని మార్కెట్లో అందరికంటే చీప్గా చేసేవారితో కంపేర్ చేస్తారు. అల్టిమేట్గా మార్కెట్లో సర్వైవ్ అవ్వలేక ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ పోగొట్టుకొని మీరు లాస్ట్కి లాస్ అయిపోతారు. అందుకే నేను ఆ 5 బిజినెసెస్ ఏంటో చెప్పే ముందు మీకు రెడ్ ఓషన్కి బ్లూ ఓషన్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే మీరు పెట్టబోయే డబ్బులు డబుల్ అవ్వాలా లేదా, లేకపోతే డెస్ట్రో అయిపోవాలన్నది ఈ ఎంటైర్ ఈ స్ట్రాటజీ డిజైన్ చేస్తుంది. బై ద వే, హాయ్, దిస్ ఇస్ వివేక్ అందులా ఫ్రమ్ బ్యాక్ బెంచ్ విత్ వివేక్. ఐ రన్ 3 companies అండ్ నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే బిజినెసెస్ని డీకోడ్ చేయడం. మా పాడ్కాస్ట్స్లో రియల్ బిజినెస్ స్టోరీస్తో పాటు రియల్ మార్కెట్ ఇన్సైట్స్ అండ్ వాళ్ళ కొత్త ఐడియాస్ చుట్టూ కాంటెంట్ చేస్తుంటాం. ఒకవేళ మీకు కానీ మా ఛానల్ హెల్ప్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నేను కానీ మీకు కనిపించినట్టయితే ఒక హగ్ ఇచ్చుకోండి. సో రెడ్ ఓషన్ వర్సెస్ బ్లూ ఓషన్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గో. రెడ్ ఓషన్ ఇమాజిన్ చేయండి, ఒక సీ ఫుల్ ఆఫ్ షార్క్స్ ఉన్నాయి. అన్నీ ఒక చిన్న ఫిష్ కోసమే హంట్ చేస్తున్నాయి. ఫిష్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది, షార్క్స్ ఆకలి పెరిగిపోతూ ఉంటుంది. సీ అంతా ఎక్కడ చూసినా బ్లడ్డే. ఎగ్జాక్ట్లీ రైట్ నో హైదరాబాద్లో పెస్ట్ కంట్రోల్ కానీ, లేకపోతే జనరల్ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ కానీ, లేకపోతే మొత్తం ఏపీ అండ్ తెలంగాణలో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కానీ ఇదే సిచ్యువేషన్లో ఉన్నాయి. గల్లీకి ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది, గల్లీకి ఒక ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటున్నారు. కంప్లీట్ రెడ్ ఓషన్. మార్కెట్ ఉంది, డిమాండ్ కూడా ఉంది, కానీ ఒక క్లయింట్ కోసం 100 మంది కొట్టుకుంటున్నారు. మార్జిన్స్ అంతా ఉష్కాకి. బ్లూ ఓషన్ గురించి మాట్లాడతాం. జస్ట్ ఇమాజిన్, మార్కెట్లో సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంటే దాన్ని బ్లూ ఓషన్ అంటారు. సింపుల్ కాన్సెప్ట్. కానీ అసలు బ్లూ ఓషన్ మార్కెట్స్ ఉంటాయా వివేక్? ఎస్. ఎప్పుడైతే ఒక సాచురేటెడ్ బిజినెస్లో డీప్గా వెళ్తే అక్కడే బ్లూ ఓషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాం. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రెడ్ ఓషన్. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఓన్లీ ఫర్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ బ్లూ ఓషన్. పెస్ట్ కంట్రోల్ రెడ్ ఓషన్. Pest control only for pharma manufacturing units with GMP audit documentation, blue ocean. Catering, red ocean. Catering only for corporate campuses using monthly contracts, blue ocean. ఈ రోజు అలాంటి 5 బిజినెస్నే వెతుకుదాం. స్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణ మార్కెట్స్ని మొత్తం ఎవాల్యుయేట్ చేసి ఒక లిస్ట్ తయారు చేసాం. ఈ లిస్ట్లో ప్రతి బిజినెస్ మన మార్కెట్లో బ్లూ ఓషనా లేక రెడ్ ఓషన్ అనేది కూడా క్లియర్గా రేట్ చేసి చెప్తా ఈ వీడియోలో. ఈ లిస్ట్లో ఉన్న ఒక బిజినెస్ ఐడియా కానీ మీకు కానీ వర్త్ ఇట్ అనిపించినా, లేకపోతే మీ సర్కిల్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉండి నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలరా బాబు అనిపించినా కూడా వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ డైవ్ రీసెర్చ్ వీడియోస్ కావాలంటే మోర్ అని కింద కామెంట్ చేయండి. వి విల్ డూ ఇట్. లెట్స్ స్టార్ట్ విత్ బిజినెస్ నెంబర్ 1. ఇండస్ట్రియల్ బాయిలర్ వాటర్ ట్రీట్మెంట్. ఆంధ్ర అండ్ తెలంగాణలో బాయిలర్ రన్ చేసే ప్రతి ఫ్యాక్టరీకి ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ వాటర్. అంటే బాయిలర్కి యూజ్ చేసే వాటర్లో కాల్షియం ఇంకా ఎన్నో మినరల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మంత్స్ గడిచే కొద్దీ ఆ మినరల్స్ అన్నీ బాయిలర్ పైప్స్ లోపలికి వెళ్ళిపోయి కోట్లా ఫామ్ అయిపోతుంది. మనం ఇంట్లో యూజ్ చేసే ఒక టీ కెటిల్లో స్కేలింగ్లా వచ్చేస్తుంది కదా, అలానే అన్నమాట. సో ఫ్యాక్టరీ బాయిలర్స్లో ఇండస్ట్రియల్ స్కేల్లో అలాంటిది ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఒకవేళ
ట్రీట్ చేయకుండా వదిలేస్తే పైప్స్ బ్లాక్ అయిపోతాయి, బాయిలర్ అయిపోతుంది, దాన్ని రిపేర్ చేయాలంటే 5 to 20 lakhs వరకు ఖర్చు అవుతుంది, ప్రొడక్షన్ అయిపోతే lakhs లాస్ వస్తుంది. కానీ అదే ఇంజనీరింగ్ ఇష్యూని ప్రివెంట్ చేయాలి అంటే ఫ్యాక్టరీ మంత్కి 40,000 నుంచి 1.5 lakh వరకు స్పెండ్ చేస్తుంది, చెయ్యాలి కూడా. ఓకే, మీ బిజినెస్ ఏంటంటే ఆ స్కేల్ ప్రివెన్షన్ చేయడానికి కెమికల్స్ని సప్లై చేయడం. కానీ ఇది రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం కాదు. ఫస్ట్ మీరు ఆ ఫ్యాక్టరీలో ఉన్న వాటర్ని టెస్ట్ చేయాలి, అందులో ఏ లెవెల్ కంటామినేషన్ ఉంది, వాళ్ళ స్పెసిఫిక్ ఎక్విప్మెంట్ ఏంటి, దానికి ఉన్న డ్యామేజ్ లెవెల్ ఏంటి అని మొత్తం అనలైజ్ చేయాలి. దాన్ని బట్టి ఒక స్పెసిఫిక్ డోసింగ్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి ఏ కెమికల్ ఎంత కాన్సన్ట్రేషన్లో ఎంత ఇంటర్వెల్స్లో ఇవ్వాలని వాళ్ళకి చెప్పి తర్వాత మంత్ ఆన్ మంత్ వాళ్ళకి కెమికల్స్ని సప్లై చేయాలి. సో ఈ బిజినెస్ని ఎవాల్యుయేట్ చేద్దాం. ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ఫ్యాక్టరీకి ఒక 3 to 30 lakhs రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. మంత్లీ ఒక 40,000 నుంచి 1.5 lakh వరకు క్లయింట్కి మనం కంటిన్యూస్గా మనం సప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మనం స్టాక్ మెయింటైన్ చేసుకొని 15 clients కానీ తెచ్చుకోగలిగితే మంత్కి 30 నుంచి 90 lakhs వరకు రికరింగ్ రెవెన్యూ మనం జనరేట్ చేసుకోవచ్చు. మరి ఇది బ్లూ ఓషనా రెడ్ ఓషనా? పక్కా బ్లూ ఓషన్, కానీ ఓన్లీ మిడ్ సైజ్ ఫ్యాక్టరీస్లోకి మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే పెద్ద ఫార్మా ప్లాంట్స్, హెవీ స్టీల్ ప్లాంట్స్లో వాళ్ళకి ఏంటంటే అక్కడ థర్మాక్స్, నాల్కో, అయాన్ ఎక్స్చేంజ్ అంటే నేషనల్ ప్లేయర్స్ ఎప్పుడో సెటిల్ అయిపోయారు, వాళ్ళని బీట్ చేయడం మీకు చాలా చాలా కష్టం, డోంట్ ఈవెన్ ట్రై. సో మీ టార్గెట్ అందరూ మిడ్ సైజ్ ఆపరేటర్స్. సో నెల్లూరులో ఉన్న 50% ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయినా, భీమవరంలో ఉన్న ఒక స్మాల్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ అయినా, ఒంగోలులో ఉన్న ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అయినా, వీళ్ళ మీద ఫోకస్ చేయండి. చిన్న మిడ్ సైజ్ ఫ్యాక్టరీస్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి కెమికల్స్ కానీ సప్లై చేసుకుంటే డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది. ఎక్కడ ఫెయిల్ అవుతుంది అంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే డైరెక్ట్గా పెద్ద ప్లాంట్స్లోకి వెళ్ళి ఉన్న సప్లయర్ని లేపాలి అని ట్రై చేస్తుంటారు. దట్ ఈస్ అ లాస్ థింగ్, డోంట్ డూ దట్. ఓకే, సెకండ్ బిజినెస్ ఐడియా, ఇన్స్టిట్యూషనల్ హైజీన్ కన్జ్యూమబుల్ సప్లై. అంటే బేసిక్గా సింపుల్గా చెప్పాలి అంటే ఈ హోటల్ చైన్స్ ఉంటాయి కదా, వాటికి సోప్స్ సప్లై చేయడం. వైజాగ్లో ఉన్న ఒక వ్యక్తి కేవలం 2 హోటల్స్కి సోప్స్, టాయిలెట్ పేపర్స్ సప్లై చేస్తూ మంత్కి 2.5 lakhs వరకు ఎర్న్ చేస్తున్నారు. అదే క్లయింట్ లాస్ట్ 6 years నుంచి ఉన్నారు, వాళ్ళు కొత్తగా ఒక క్లయింట్ మార్చుకునేది లేదు, ఆయన్ని వదులుకునేది లేదు. బోరింగ్ బిజినెసెస్ మేక్ మనీ అంటే ఇదే. ఒక 5-star హోటల్లో మినిమం ఒక 200 రూమ్లు ఉంటాయి. ఎవ్రీడే హౌస్ కీపింగ్ టీమ్ బాత్రూంలో ఉన్న కన్జ్యూమబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీస్టాక్ చేయాల్సింది. ఈ టాయిలెట్ పేపరు, హ్యాండ్ సోపు, టిష్యూ సోపు, శానిటైజర్స్, వీటన్నిటి కన్సిస్టెంట్గా వాళ్ళు రీస్టాక్ చేయాలి. సో ఈ క్లయింట్స్ని క్లోజ్ చేయాలంటే మీరు డైరెక్ట్ పోయి జనరల్ మేనేజర్తో కూర్చుంటే అవసరం లేదు, వాళ్ళకి ఇన్వాల్వ్మెంటే ఉండదు. అక్కడ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని పట్టుకోవాలి. ఆయన్ని పట్టుకొని మనం క్లయింట్ తెచ్చుకోగలిగితే కంటిన్యూస్లీ ఆటోమేటెడ్. ఎందుకంటే వెండర్ని మార్చాలి అంటే మళ్ళీ వాళ్ళ కలెక్షన్స్ చూసుకోవాలి, ఇన్వాయిసెస్ జనరేట్ చేయాలి, మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి, క్వాలిటీ టెస్టింగ్ చేసుకోవాలి, ఇవంతా వర్క్ ఉంటుంది. సో దే విల్ స్టిక్ విత్ యూ. కంటిన్యూస్గా మీరు క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చారంటే డెఫినెట్గా స్టిక్ అవుతుంటారు. మరి మార్కెట్ వాల్యూ ఉందో లేదో చూద్దాం. ఒక 5-star హోటల్ నుంచి మంత్కి 80,000 నుంచి 1.5 lakh వరకు హైజీన్ కన్జ్యూమబుల్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మార్జిన్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ మీకు అట్లీస్ట్ ఒక 8 to 15% వరకు మార్జిన్ ఉంటుంది. ఓకే, రెవెన్యూ పొటెన్షియల్ ఎంత? ఒక 20 హోటల్స్ కానీ కార్పొరేట్ క్యాంపస్ కానీ పట్టుకున్నారు అంటే మంత్కి మీరు ఆడుతూ పాడుతూ ఒక 1.5 నుంచి 10.5 lakhs వరకు ప్రాఫిట్ తీసుకోగలుగుతారు. దీనికి ఎంత క్యాపిటల్ కావాలి ఇన్వెస్ట్మెంట్ అంటే 2 to 5 lakhs క్యాపిటల్లో యూ కెన్ స్టార్ట్ ఆఫ్. అంత బ్యారియర్ అవసరం ఉండదు, బట్ అగైన్ ఆన్ ఆర్డర్ యూ కెన్ కంటిన్యూస్లీ ప్రొక్యూర్. ఈ బిజినెస్లో ఒక మల్టీ క్రోర్ గవర్నమెంట్ ఛానల్ ట్యాప్ చేసే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఏపీ తెలంగాణ స్కూల్స్ అంగన్వాడీకి శానిటరీ ప్రొడక్ట్స్ సప్లై చేయడానికి స్టేట్ టెండర్స్ పడుతూ ఉంటాయి. ఇవన్నీ వాటి స్టేట్ టెండర్స్ మీరు రిజిస్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయితే మీకు సరిపోతుంది. కానీ ఒక ఆనెస్ట్ వార్నింగ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మీ వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది 10 lakhs కంటే తక్కువ ఉంటే ప్లీజ్ గవర్నమెంట్ టెండర్స్కి జోలికి వెళ్ళకండి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పేమెంట్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో అవి 90 days, కొన్నిసార్లు అయితే 6 months కూడా ఉన్న స్టోరీస్ నాకు తెలుసు, నాకు చెప్పారు చాలామంది, నేను మాట్లాడుతుంటే తెలుస్తుంది. సో ఫస్ట్ ప్రైవేట్ హోటల్స్ని, కార్పొరేట్ హోటల్స్ని అండ్ ఈ కార్పొరేట్ క్యాంపసెస్ మీద ఫోకస్ చేసుకోండి. మెల్లిగా అది క్రాక్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎంపానల్మెంట్ ఇస్ ద సెకండ్ లేయర్. సో ఇది బ్లూ ఓషనా రెడ్ ఓషనా అంటే డెఫినెట్గా బ్లూ ఓషనే, కానీ Tier 2 ఏపీ తెలంగాణ సిటీస్ మీద ఫోకస్ చేయండి. హైదరాబాద్లో ఆల్రెడీ చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, రెడ్ ఓషన్ అయిపోయింది. సో చిన్న సిటీస్ అంటే విజయవాడ, వైజాగ్, తిరుపతి, వరంగల్, ఈ కమర్షియల్ రీజన్స్ని ఫాస్ట్గా గ్రో అయ్యే ఈ సెక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాటిలో ఆర్గనైజ్డ్ సప్లై కానీ మీరు డెలివర్ చేసినట్టయితే
డెఫినెట్గా మీరు ఈ బిజినెస్లో సక్సీడ్ అవ్వచ్చు. దీన్ని కొంచెం డిజిటైజ్ చేసి వాట్సాప్ అప్డేట్స్, ఆటోమేటెడ్ ఇన్వాయిసెస్ కానీ చేసుకోగలిగారంటే దీన్ని ఆటోమేట్ కూడా చేసుకునే ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ బిజినెస్లో ఎక్కడ ఫెయిల్ అవుతారంటే చాలామంది ప్రోడక్టే బిజినెస్ అనుకుంటారు. నో, ప్రోడక్ట్ ఈజ్ ఎ కమోడిటీ. బిజినెస్ ఏంటి అంటే రిలయబిలిటీ. మీరు వాళ్ళకి కావాల్సిన టైంలో కావాల్సిన క్వాంటిటీ కానీ మీరు ఇవ్వగలిగారు అంటే, కన్సిస్టెంట్గా ఇవ్వగలిగారు అంటే దే విల్ స్టిక్ విత్ యూ. రిలేషన్షిప్ డెవలప్ చేసుకోండి, ఎర్న్ ఇన్ క్రోర్స్. దెర్ ఇస్ డెఫినెట్లీ ఆప్షన్ దేర్. బిజినెస్ ఐడియా 3, కమర్షియల్ కిచెన్ అండ్ కోల్డ్ రూమ్ ఏఎంసీ. జస్ట్ ఇమాజిన్, సాటర్డే ఈవినింగ్ మన వైజాగ్లో ఒక ప్రీమియం రెస్టారెంట్, పీక్ క్రౌడ్, కరెక్ట్గా 4:30కి అయితే వాక్-ఇన్ కూలర్ ఉంటుందో, ఎక్కడైతే అన్ని రా మెటీరియల్స్ స్టోర్ చేస్తారో అది ఆగిపోయింది. అయిపోతారు. వెంటనే తెలిసిన అందరికీ ఫోన్ చేస్తారు, 90 minutesలో ఫిక్స్ చేస్తే టెక్నీషియన్ వచ్చినా కూడా ఎంత మనీ కావాలంటే అంత మనీ ఇస్తారు. ఆ ఎమర్జెన్సీ టైంలో కాల్ పిక్ చేసి కరెక్ట్ టైంకి వచ్చి రిజాల్వ్ చేసిన టెక్నీషియన్ స్ట్రైట్గా ఆ రెస్టారెంట్కి నెక్స్ట్ 5 yearsకి లాక్ అయిపోతాడు. దట్ ఈస్ ఎమర్జెన్సీ ప్రైజింగ్ పవర్. అనదర్ బిజినెస్ ఐడియా ఫర్ యూ, అనదర్ బిజినెస్ కాన్సెప్ట్ ఫర్ యూ, నోట్ దిస్ డౌన్. కానీ మన బిజినెస్ మోడల్ ఎమర్జెన్సీ బ్రేక్ డౌన్ రిపేర్ చేయడం కాదు. రియల్ మోడల్ ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. మీరు రెస్టారెంట్ చైన్స్ అయినా, హోటల్ చైన్స్ అయినా, హాస్పిటల్ క్యాఫ్టీరియాస్ అయినా వాళ్ళతో టైఅప్ అయ్యి ఎవ్రీ క్వార్టర్ మీ టీం వెళ్ళి కంప్లీట్ ఇన్స్పెక్షన్ చేసి కమర్షియల్ కిచెన్స్ని, వాళ్ళ ఎక్విప్మెంట్ని అండ్ ఇలాంటివి ఏదైతే ఫ్రిడ్జెస్ ఉంటాయో వాళ్ళని కంటిన్యూస్గా ఒక మెయింటెనెన్స్ చేస్తూ ఒక రిపోర్ట్ ఇచ్చుకొని డాక్యుమెంటేషన్ ఇచ్చి ఎవ్రీ ఇయర్ ఒక ఫిక్స్డ్ ఫీజు కానీ తీసుకున్నారంటే డెఫినెట్గా యూ కెన్ క్లోజ్ అ లాట్ ఆఫ్ బిజినెసెస్. హోటల్ కిచెన్ ఏఎంసీ 3 to 8 lakhs rupees per year. క్లౌడ్ కిచెన్ అయితే 2 to 5 lakhs per year. రెవెన్యూ పొటెన్షియల్ ఏంటి అంటే వీటిలో ఒక 30 clients కానీ మీరు మేనేజ్ చేసినట్టయితే ఇయర్కి ఒక 60 lakhs నుంచి 1.5 crore వరకు యాన్యువల్ రికరింగ్ రెవెన్యూ మీరు జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఈ బిజినెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉండడము, ఈ స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎమర్జెన్సీకి ఉన్న బిజినెస్ కాబట్టి. బ్లూ ఓషనా, రెడ్ ఓషనా, కొంచెం మిక్స్డ్. ఇక్కడ హైదరాబాద్ సిటీలో కాంపిటీషన్ చాలా ఉంది. డైరెక్ట్గా బ్లూ ఓషన్ అయితే డెఫినెట్గా కాదు. కానీ విజయవాడ, వైజాగ్, తిరుపతి, వరంగల్ జోన్స్లో యాక్చువల్ ఆర్గనైజ్డ్గా ఉన్న ఆపరేటర్స్ ఎవరు లేరు. ట్రైన్డ్ స్టాఫ్తో ఒక 2 hour రెస్పాన్స్ టైంని గ్యారంటీ చేశారు అంటే డెఫినెట్గా మీరు బిజినెస్ క్రాక్ చేసుకోవచ్చు. ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్లీ సర్వీస్ బిజినెస్ మెయిన్ ప్రాబ్లం టెక్నీషియన్స్తో ఉంటుంది, స్టాఫ్తో ఉంటుంది, వస్తుంటారు పోతుంటారు. సో వాళ్ళని మెయింటైన్ చేసుకొని వాళ్ళని కానీ రిటైన్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా యూ విల్ సక్సీడ్. నెక్స్ట్ బిజినెస్ ఐడియాకి వెళ్ళే ముందు ఒక చిన్న పర్సనల్ అప్డేట్. లాస్ట్ టైం మనం వీడియో పెట్టినప్పుడు తర్వాత ఎక్స్పెక్ట్ చేసినట్టే మన ఆన్లైన్లో ఫ్రెండ్స్ అందరూ చెప్పావులే చాలు, నువ్వు ఏం చేస్తున్నావు అని కామెంట్స్లో స్టార్ట్ చేశారు పెట్టడం. సో దానికి నా ఆన్సర్ చెప్పను బ్రదర్ అంటే చెప్పని కాదు, బేసిక్గా నాకు ఒక సాలిడ్ ప్లాన్ ఉంది. ఐ వాంట్ గెట్ ఇన్ టు బోరింగ్ బిజినెస్. కానీ ఆ బోరింగ్ బిజినెస్ ఏంటి మీకు తెలియాలి అనుకుంటే కింద రియల్ అని కమెంట్ చేయండి. ఒకవేళ 100 రియల్ అని కమెంట్స్ వస్తే నేను దాన్ని రివీల్ చేస్తాను. దాంతోపాటు ఆ రియల్ నెంబర్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. ఒకవేళ ఇది కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కంటిన్యూస్గా ఒక సిరీస్ క్రియేట్ చేస్తాను వేర్ ఐఎమ్ లైక్ కంటిన్యూస్లీ వ్లాగింగ్ అబౌట్ దిస్. సో ఎందులో చేస్తున్నాను అంటే అసలు మన కమ్యూనిటీ ఎంత సీరియస్గా ఉంది అన్నది తెలుసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ మాత్రం. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద బిజినెసెస్. బిజినెస్ నెంబర్ 4, యూజ్డ్ కుకింగ్ ఆయిల్. ఈ కేటగిరీలో ఉన్న మన అన్యూజువల్ ఎకనామిక్ స్టేట్ ఏంటంటే మీ రా మెటీరియల్ మీకు 0 cost వస్తుంది. రియల్ మనీ ఈజ్ మేడ్ హియర్. ఫుడ్ ఫ్రై చేసే ప్రతి రెస్టారెంట్ యూజ్ కుకింగ్ ఆయిల్ని జనరేట్ చేస్తుంది కదా. సో ఈ FSSAI ఫుడ్ రెగ్యులేషన్ ప్రకారం ఆ ఆయిల్ని సర్టెయిన్ లెవెల్ తర్వాత రీయూజ్ చేయకూడదు, లీగలీ డిస్కార్డ్ చేయాలి. చాలా రెస్టారెంట్స్కి దీన్ని ఎలా డిస్పోజ్ చేయాలో ఇంజనీరింగ్ సిస్టమ్స్ కూడా తెలియదు. డ్రైన్స్లో పోయడం తప్ప ఇంకో ఇది లేదు. లోకల్ ఇన్ఫార్మల్ కలెక్టర్స్కి తక్కువ రేట్కి అమ్మేయడం చేస్తుంటారు. వాళ్ళు దాన్ని డిస్ట్రక్టివ్గా మళ్ళీ లో గ్రేడ్ కుకింగ్ ఆయిల్గా రిఫైన్ చేసి అడల్ట్రేషన్ చేసి మీకు అమ్మేస్తుంటారు. కానీ బయోడీజిల్ మ్యానుఫ్యాక్చరర్స్కి యూజ్డ్ కుకింగ్ ఆయిలే కోర్ రా మెటీరియల్. వాళ్ళు పర్ లీటర్ 30 rupees నుంచి 65 rupees వరకు పే చేయడానికి రెడీగా ఉంటారు. మీరు FSSAI అండర్లో ఆథరైజ్డ్ RUCU అంటే రీపర్పస్డ్ యూజ్ కుకింగ్ ఆయిల్ కలెక్టర్గా రిజిస్టర్ అయ్యారనుకోండి, ఒక 4 to 6 weeks టైం పడుతుంది. రెస్టారెంట్స్ని అప్రోచ్ అయ్యి డిస్పోజబుల్ కంప్లైంట్స్ ఇష్యూని సాల్వ్ చేస్తాము, ఫ్రీగా లో కాస్ట్లో మీ మెటీరియల్ని పికప్ చేసుకుంటాము, మేము డిస్పోజ్ చేస్తాము అని వాళ్ళతో మీరు డీల్ మాట్లాడుకున్నారు అంటే వాళ్ళని కలెక్ట్ చేసుకొని వాల్యూమ్లో కానీ వీళ్ళకి సప్లై చేస్తే యూ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. వాల్యూమ్ లాజిక్ చెప్తా, ఒక 50 restaurants వీక్లీ ఒక 20 liters వేస్ట్ ఆయిల్ అంటే ఆల్మోస్ట్ ఒక 1000 liters కలెక్షన్ ఉంటుంది. పర్ లీటర్ ఒక 27 rupees ప్రాఫిట్ వేసుకున్నా కూడా రెస్టారెంట్ రూట్ నుండి మనము ఆల్మోస్ట్ మంత్కి 1 lakh per month ఈజీగా ప్రాఫిట్ జనరేట్ చేసుకోవచ్చు.
దీన్ని నెక్స్ట్ లెవెల్ ఎలా స్కేల్ చేయాలంటే ఇండస్ట్రియల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, వాటిని టార్గెట్ చేసుకుంటే రోజుకి 500 నుంచి 2000 లీటర్స్ వరకు ఈజీగా మనం తీయచ్చు. సేమ్ మోడల్, రిన్స్ రిపీట్. సో మంత్లీ ఒక 2 to 5 lakhs వరకు ప్రాఫిట్ తీసే ఛాన్స్ ఉంటుంది. మార్జిన్స్ తక్కువ ఉంటాయి, 5 to 15% మార్జిన్ ఉంటుంది. బట్ లాజిస్టిక్స్ ఫోకస్ బిజినెస్ కాబట్టి దాన్ని మీరు ఫోకస్ చేసుకొని ఒక ఫ్లీట్ కానీ ఉంటే, ఫ్లీట్ అంటే ఏంటి, వాళ్ళకి మీకు వెహికల్స్ కానీ ఉంటే డెఫినెట్గా యూ కెన్ డూ దిస్. ఎంట్రీ క్యాపిటల్ మీరు ఫ్లీట్ ఓన్ చేసుకోవాలి కాబట్టి ఒక 30 to 40 lakhs ఎంట్రీ క్యాపిటల్ ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ మీరు దానికి లోన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. యూ కెన్ లైక్ బై ద వెహికల్స్ అగెన్స్ట్ ద లోన్. సో ఇది బ్లూ ఓషనా రెడ్ ఓషనా అంటే, హైదరాబాద్ బయట అగైన్ మళ్ళీ చెప్తున్నా, రియల్ బిజినెస్ ఇన్ Tier 2 cities. Tier 2 cities ఆర్గనైజ్డ్ RUCA ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వాళ్ళు అస్సలు లేనే లేరు. ఓపెన్ స్పేస్ ఇది. సో డెఫినెట్గా వాటి మీద ఫోకస్ చేయండి. ఈ రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్, స్మాల్ హోటల్స్ ఉంటాయి కదా, వాటిని ముట్టుకోకండి. అవి చాలా స్మాల్ క్వాంటిటీ. ఈ బిజినెస్ పర్టికులర్గా వాల్యూమ్ బిజినెస్, ఎక్కడి నుంచి వాల్యూమ్ తీయగలరో అది చూసుకొని దాని మీద ఫోకస్ చేసుకోండి. ఈ రోడ్ సైడ్ బిజినెస్ మీద ఫోకస్ చేసినట్టయితే మీరు ఎప్పటికీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ మనీ. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియా, ఇండస్ట్రియల్ హాస్పిటల్ లాండ్రీ ఆపరేషన్స్. దీని గురించి అయితే మేము కంప్లీట్గా ఒక పాడ్కాస్ట్ చేసాం. ఒక పాడ్కాస్ట్ కాదు, 2 పాడ్కాస్ట్లు చేసాం. ఆ పాడ్కాస్ట్ లింక్ పెట్టబోతున్నాం. డూ అండ్ గో అండ్ వాచ్ ఇట్. ఈ ఇండస్ట్రీలో ఒక ఆంటర్ప్రెన్యూర్తో పాడ్కాస్ట్ చేసాం. నో వన్ హ్యాస్ డన్ ఎ లాండ్రీ పాడ్కాస్ట్ ఇన్ ది ఎంటైర్ ఇండియా టిల్ నౌ. మేము చేసాము. లింక్స్ పెడతాం, ట్రై చెక్ చేసుకోండి. ఈ బిజినెస్లో ముందే చెప్తున్నా, సింపుల్ ఏంటంటే లాండ్రీ కలెక్ట్ చేసుకొని లాండ్రీ చేయడము. కానీ ఈ బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్సీవరెన్స్ అంటే కన్సిస్టెంట్గా మార్కెట్లో ఉండడం. నాకు పీకే ఎవరైతే నా గెస్ట్ ఉన్నాడో, హీ టోల్ మీ క్లియర్లీ, అరే మేము కాక్రోచ్లా ఉండాలి ఈ బిజినెస్లో. అంటే ఏమైనా కూడా చుట్టుపక్కల 100 జరుగుతున్నా కూడా ఈ బిజినెస్లో ఉంటే కానీ వీ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. స్టాండర్డ్ 100-bed హాస్పిటల్ ప్రైమరీగా 300 to 600 kgs డర్టీ లినెన్ ఎవ్రీడే జనరేట్ చేస్తుంది. బెడ్షీట్స్, ఆపరేషన్ థియేటర్ గ్రౌండ్స్, స్టాఫ్ యూనిఫామ్స్, టవల్స్. ఈ లినెన్ నార్మల్ డర్టీగా కాదు, అసలు దీని మీద బ్యాక్టీరియా, బ్లడ్, స్టెయిన్స్, డేంజరస్ ప్యాథజన్స్ అన్నీ ఉంటాయి. దీన్ని నార్మల్గా కమర్షియల్ వాష్ చేయలేము. ఇండస్ట్రియల్ వాషింగ్ మెషిన్స్లో హై హీట్ టెంపరేచర్స్తో స్పెషలైజ్డ్ కెమికల్స్తో వీటిని వాష్ చేయాలి. సో ఇది కానీ మీరు చేయడానికి ఒక యూనిట్ పెట్టి ఒక సర్టిఫికేషన్ తెచ్చుకోగలిగితే దెన్ యూ కెన్ స్టార్ట్ క్రాకింగ్ హాస్పిటల్స్. అగైన్ పెద్ద హాస్పిటల్స్ని ఫోకస్ చేయకండి. ఇక్కడ మిడ్ సైజ్ హాస్పిటల్స్ అంటే ఎనీవేర్ బిట్వీన్ ఒక 30 beds నుంచి ఆల్ ద వే అప్ టు 200 beds వరకు కానీ మీరు క్రాక్ చేసినట్టయితే దేర్ ఇస్ స్టిల్ స్కోప్. అగైన్ మై ఎంఫసిస్ ఏంటంటే, హైదరాబాద్ మీద ఫోకస్ చేయకండి. సెకండ్ టియర్, థర్డ్ టియర్లో ఉన్న పెద్ద హాస్పిటల్స్ ఏమున్నాయో వాటిని కానీ మీరు పట్టుకోగలిగితే డెఫినెట్లీ కెన్ మేక్ మనీ. ఒకవేళ ఈ బిజినెస్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్పినట్టు లింక్ ఇక్కడ మేము పెడుతున్నాము. గో హెడ్ అండ్ క్లిక్ ఆన్ దిస్. దట్ పాడ్కాస్ట్ ఇస్ క్లియర్లీ అ బ్రేక్ డౌన్ అబౌట్ దిస్ బిజినెస్. డెఫినెట్గా చూడండి. సో 5 different ideas, 5 different industries, కానీ బోరింగ్ బిజినెసెస్ చెప్పాము. సో ఇది కానీ హెల్ప్ఫుల్ అయ్యి ఉంటే, ఇలాంటి మోర్ బిజినెస్ ఐడియాస్ కావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. అండ్ అగైన్ చెప్పినట్టు, ఒకవేళ నేను కనిపించినట్టయితే వెంటనే ఒక హగ్ ఇచ్చుకోండి. దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.